బటర్ఫ్లై చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే మాధురి గారు. ఓకే, ఇక్కడ అంతా కూడా బాయిల్డ్ చికెన్ తీసుకున్నారు కదా? అవునండి. ఓకేనండి, సో స్టార్ట్ చేద్దాము. ముందుగా ఏం చేయాలి? చికెన్ మనకి మసాలా అన్ని కలిపేసి పెట్టుకుందాం. అంతకంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నామండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు మీకు ఏం కావాలి? బౌల్ కావాలండి. చిన్నది పెద్దది ఏదైతే బెస్ట్ మీకు? పెద్దది ఇవ్వండి. మనం బాయిల్ చేసుకున్న చికెన్ అండి. ఓకే. కారం, సాల్ట్, ధనియా పౌడర్, ఓకే, గరం మసాలా, అల్లం పేస్ట్, మనం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే. బటర్ఫ్లై చికెన్ అని పేరు ఎందుకు వచ్చింది, బటర్ఫ్లై అని? బటర్ఫ్లై అంటే మనం ఇప్పుడు పిల్లలు చికెన్ అంటే రొటీన్ అయిపోయిందండి, దానికి ఏదో ఒక కొత్త పేరు పెట్టినాం అనుకోండి స్పెషల్ గా తింటారు. ఓకే, ఇది సీక్రెట్, ఇది మాత్రం పిల్లలకు చూపించకండి. దీని తర్వాత వంట అంతా చూపించండి, పర్లేదు కానీ. ఓకే, రొటీన్ కదండి చికెన్ కర్రీస్ ఇవన్నీ. స్నాక్స్ అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. అవును. చికెన్ అంటే పిల్లలకి ఫేవర్, అందులో మనం ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి చేస్తుంటాం కదండి. మనం ఇప్పుడు బటర్ఫ్లై అని చెప్పనుకో, పిల్లలు బటర్ఫ్లై చికెన్ ఎలా ఉంటుందా. అవును, అంతే, దాని పేరుతోటే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి. అయిపోయిందా, అంతేనా? అది మనకు ఇంకో బౌల్ కావాలి. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారండి? 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా వాటర్ అండి. ఓకే. ఓహో, ఇది కార్న్ ఫ్లోర్ డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాం. అవునండి. మనం ఇప్పుడు స్లైడ్స్ లాగా పొటాటో చిప్స్ తీసుకున్నామండి, దీనిలో డిప్ చేయాలి. ఓకే. సో ఇలా సన్నగా రౌండ్ గా కట్ చేసుకుంటే బాగుంది. ఇప్పుడు మనం మసాలా పెట్టుకొని చికెన్ ఉన్నది కదండి, ఈ పొటాటో దానిలో. ఓకే. ఆహా, బాగుంది చూడ్డానికి. మనకు ఆయిల్ వేడెక్కింది కదండి, ఒక 4 ఎచ్చేసి వేద్దాంలేండి, పక్కన పెట్టేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. బాగుంది, ఇంట్రెస్ట్ గా. పొటాటోతో పాటు తినేసేయచ్చు. చిప్స్ అంటే పిల్లలకి ఇష్టం కదండి. ఇవి ఎంత సన్నగా స్లైస్ చేసుకుంటే అంత బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. ఎవరిదండి ఐడియా? మా పాపదండి. చికెన్ ఆయిల్ వేడెక్కిందండి, మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. వాళ్ళు ఏమన్నా చూడడానికి.
ఓకే రమాదేవి గారు, మన బటర్ఫ్లై చికెన్ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, ఒకేసారి పొటాటో చిప్స్ చికెన్ రెండు టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మైనీస్ ఇవన్నీ అన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? పెరి పెరి మసాలా పైన అంతా వేసుకోవాలా? ఇవన్నీ ఇందులో షిఫ్ట్ చేసేది. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలో. పెరి పెరి మసాలా అండి. ఓకే, సాస్ అండి. పైన వేసేద్దామా? లేదండి, సైడ్కి పెట్టాలా? ఓకే, మైనీస్ అండ్ పెరి పెరి మసాలా ఇలా కదా? ఓకే, వేడి వేడిగా పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేసే బటర్ఫ్లై చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బటర్ఫ్లై చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉడికించిన చికెన్ ముక్కలు 1 కప్పు, పెరి పెరి మసాలా 1/2 టేబుల్ స్పూన్, మయోనీస్ 1 కప్పు, టమాటో సాస్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బంగాళదుంప 1. బటర్ఫ్లై చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించుకున్న చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ లో కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో రౌండ్ గా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి అద్ది తర్వాత తీసి వాటి మధ్యలో కలిపి పెట్టుకున్న చికెన్ పెట్టి టూత్ పిక్స్ గుచ్చి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి పెరి పెరి మసాలా, టొమాటో సాస్, మయోనీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ఫ్లై చికెన్ రెడీ.